హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల కూర ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం సరిపడా. ఆయిల్ వేడయ్యాక అందులో తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అవి చిటపడమనగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకొని ఉల్లిపాయలు వేగిపోయాక అందులో టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. టమాటాలు మగ్గాయా లేదో చూసుకుందామా. టమాటాలు బాగా మగ్గిపోయాయండి. అందులోనే కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక అందులో కొంచెం కారం, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ వేసి బాగా కలుపుకున్నాక ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గాక అందులో చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు కారం అన్నీ సరి చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్నాక కూరను ఒకసారి ఇట్లా కలుపుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఇంకా గింట అనేదే వాడకూడదు అందులో. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ కూర అవడానికి దగ్గర పడిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాం. అంతే ఫ్రెండ్స్, చేపల కూర తయారైపోయింది.